హాయ్ అండి. ఇప్పుడు నేను మహాభారతంలోని చతుర్దశాశ్వాసంలో రెండో పార్ట్ చదువుతానండి. ఇది రచించింది ఎర్రాప్రగడ అండి. ఎర్రాప్రగడ. శరత్కాల సూర్యోదయ కిరణాలు ప్రకాశవంతంగా ఉన్నాయి. మేఘాలు లేని ఆకాశం నిర్మలంగా ఉంది. తుమ్మెదల ఝోంకారాలు, నెమళ్ళ కింకారాలు వినిపిస్తున్నాయి. హంసల బెగ్గురు పక్షులు సరోవరాన్ని ఆశ్రయించుకున్నాయి. ఆకాశంలో దక్షిణాన అగస్త్య నక్షత్రం స్పష్టంగా తెలుస్తోంది. అటువంటి శరత్కాలంలో పాండవులంతా సరస్వతీ నదిని సేవిస్తున్నారు. దేవకీ నందనుడైన శ్రీకృష్ణుడు సత్యభామను వెంట పెట్టుకుని ధర్మరాజాదుల్ని సందర్శించేందుకు వచ్చాడు. వారిద్దరూ దేవేంద్ర సతీదేవిలా వస్తుంటే మేఘాల మధ్య మెరుపు తీగల్లా ప్రకాశించారు. శ్రీకృష్ణుడు రథం మీద గరుడ పతాకం రెపరెపలాడుతూ ఉండగా శైబ్జ సుగ్రీవాది అశ్వాలు పూంచబడిన రథం నుంచి శ్రీకృష్ణుడు దిగి వచ్చి ధర్మరాజుకు నమస్కరించాడు. అంతటి ధర్మరాజు శ్రీకృష్ణుడికి అర్ఘ్యపాద్యాది సత్కారాలు చేసి పూజించాడు. శ్రీకృష్ణ సత్యభామల చుట్టూ పాండవులు బ్రాహ్మణ సమూహం అంతా కూర్చున్నారు. చాలా కాలం తర్వాత కలుసుకోవడం వలన అర్జునుని దగ్గరగా తీసుకుని అనురాగం చూపాడు శ్రీకృష్ణుడు. ధర్మరాజా, ఈ అర్జునుడు పరమశివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని దేవతల నుండి అనేక దివ్యాస్త్రాలను పొంది రావడం వల్ల నువ్వు కృతార్థుడు అయ్యావు. ఈ ఓ పవిత్ర చరిత్రుడా, నీకు రాజ్యం కన్నా ధర్మరక్షణీయ ముఖ్యం. నువ్వు వేదాంగాన్ని అభ్యసించావు, అనేక యజ్ఞాలు చేశావు, విలువిద్యలో ఆరితేరిన వాడవు. ఈ భూమండలాన్నంతా పరిపాలించగల రాజధర్మం నీలో ఉంది. దీనికంతకు ధర్మాచరణ నీకున్న నిష్ఠ తపస్సే కారణము. అందువల్ల నువ్వు ఇహంలోనూ పరంలో కూడా సుఖాలు పొందగలవు. ధర్మరాజా, ఇంద్రియ నిగ్రహం, సత్యసంధత, ధైర్య సాహసాలు, ఎప్పుడూ తృప్తి గలవాడవే ఉండటం మొదలైనవన్నీ నీకు పుట్టుకతోనే అబ్బాయి. నీకు దురాశ లేదు, ధనాసక్తి లోబడవు. ఈ గుణాల చేత నువ్వు సార్థక నామదేవుడివి. అందువలనే ముల్లోకాల్లో పూజ్యుడు అయ్యావు. ధర్మనందన, ఆనాడు కపట జోదంలో దుర్యోధనుడు చేసిన పాపకృత్యాలన్నిటినీ నువ్వు కాబట్టి సహించావు. నీ క్షమాగుణాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నిశ్చలమైన మనోధైర్యం నీకు మాత్రమే ఉంది. లోకంలో సహనం ఉన్నవాడు చాలామంది ఉండవచ్చునేమో, కానీ నీ వంటి వాడిని మాత్రం ఎక్కడా చూడలేదు. ఓ ధర్మరాజా, నువ్వు సత్యసంధుడువు. హింసతో కూడిన పరాక్రమం కంటే నీకు ఇష్టం ఉండదు. కానీ నువ్వు కాస్త కన్నెర చేస్తే కౌరవుల దురాఘాతాలు సాగి ఉండేవి కావు. ఒక్క మాటలో చెప్పాలంటే అలుగుట ఎరుంగని నువ్వు అలిగి ఉంటే సముద్రాలన్నీ ఏకమై ఉండేవి. ధర్మనందన, నీ తమ్ముళ్ళంతా సముద్రాలైతే నీ ఆజ్ఞ వారికి చెరియల కట్టు వంటిది. అందువల్ల వాళ్ళు పరాక్రమాన్ని ప్రదర్శించటం లేదు. సమయం వస్తే ముల్లోకాలని జయించగల సత్తా వాళ్ళకుంది. ఎప్పటికైనా వారి శత్రువుల పాలట ప్రళయకాల యములై విజృంభించి నాశనం చేయగలరు. ధర్మరాజా, అందక వృష్టి భోజ కుక్కుర వంశాలకు చెందిన యాదవ ప్రభువులంతా నీ ఎడల పూజ్యభావం కలవారే ఉన్నారు. ధృతరాష్ట్రులంతా నీ ఎదుట ఎదిరించి నిలబడలేరు. నువ్వు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు. 4 సముద్రాల మధ్య నుండే భూమికంతా సార్వభౌముడు కాగలవు. ధర్మరాజు, కృష్ణ, నీ మాటలు నన్ను ఎంతో సంతోషపెట్టాయి. మా ఒడంబడిక ప్రకారము అరణ్యవాసం త్వరలోనే తీరిపోతుంది. తర్వాత అజ్ఞాస్వాతం 1 సంవత్సరం కూడా గడిచిపోయిన తరువాతనే మా ప్రతాపం చూపడం మంచిది. అప్పుడు మాకు లోకనింద ఉండదు. ఏది ఏమైనా కృష్ణ, మేమంతా నిన్నే నమ్ముకున్నాము. నువ్వే మా కార్యాన్నంతా నడిపించాలి. మేము నీ భక్తులము, నిన్నే శరణుజొచ్చాము కనుక మాకు మేలు కలగటం తథ్యం. శ్రీకృష్ణుడు ద్రౌపదితో, ద్రౌపది, నీ 5 కొడుకులు సంతోషంగా కాలం గడుపుతున్నారు. ప్రద్యుమ్నుడు వాళ్ళకి గుర్రపు స్వారీ, ఏనుగులపై సవారీ చేయటం, విలువిద్య వంటివన్నీ క్రమం తప్పకుండా నేర్పిస్తున్నాడు. సుభద్ర వారందరినీ తన పిల్లలుగా భావించి పెంచుతోంది. మార్కండేయ ముని వచ్చుట. శ్రీకృష్ణుడు ద్రౌపదిని ఊరనిస్తూ ఉండగా తపోవృద్ధుడైన మార్కండేయ మహర్షి వచ్చాడు. శ్రీకృష్ణుడు, పాండవులు, బ్రాహ్మణులు ఎదురు వెళ్ళి మునిని నమస్కరించి ఆదరించి పూజించారు. మహర్షి పాండవుల యోగక్షేమాలు విచారించిన పిదప శ్రీకృష్ణుడు మహర్షితో ఇలా అన్నాడు. మహర్షి, లోకంలో సత్కీర్తిని ఆర్జించిన రాజుల కథలు, బ్రాహ్మణుల వృత్తాంతాలు, మహాప్రతివతుల మహిమలను మాకు తెలుపవలసినది అన్నాడు. ఇంతలో నారద మహర్షి అక్కడికి వచ్చాడు. మార్కండేయ మునితో పాటు శ్రీకృష్ణుడు, పాండవులు నారద మునిని ఆహ్వానించి పూజించారు. నారద మహర్షి మార్కండేయునితో పాండవులు సంతోషించే పుణ్య కథలు చెప్పమని వెళ్ళిపోయాడు. ధర్మరాజు, మార్కండేయ మహర్షి, మేమంతా ఎల్లవేళ ధర్మాన్ని ఆచరిస్తున్నాము, అయినా దుఃఖాన్ని అనుభవిస్తున్నాము. కానీ ధృతరాష్ట్రుని పుత్రులంతా ఎల్లప్పుడూ పాపకార్యాలు చేస్తున్నా కూడా గొప్ప సుఖాలు అనుభవిస్తున్నారు. ఈ విపరీత పరిస్థితి ఎందువల్ల ఏర్పడుతోంది? ఎంత ఆలోచించినా నాకు ధర్మ సూక్ష్మం బోధపడటం లేదు.
మానవులు ఈ లోకంలో ఇప్పుడు చేసే కర్మల ఫలం ఇప్పుడే అనుభవిస్తారా, లేక పరలోకంలో అనుభవిస్తారా, లేక ఇహంలోను పరంలోను కూడా అనుభవిస్తారా? భగవద్ దర్శనం పొందలేని మానవుడు కర్మఫలం పొందకుండా ఉంటాడా? మరణానంతరం శరీరంతో పాటు చేసిన కర్మలు కూడా నశిస్తాయా? నాకు ఈ విషయాన్ని తెలుపు. మార్కండేయ మహర్షి: ఓ ధర్మరాజా, పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించినప్పుడు మనుషులు మనసులు నిర్మలంగా ఉంటూ పుణ్యాత్ములే ఉండేవారు. వారి శరీరాలు బలిష్టంగా ఉండి దీర్ఘాయువులుగా ఉండేవారు. వారి జ్ఞానులు కావటం వలన కోరిన కోరికలన్నీ తీరేవి. సర్వస్వతంత్రులుగా జీవిస్తూ దేవతల మార్గంలో పయనించేవాళ్ళు. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలాన్ని పొందేవాళ్ళు. వారి ధర్మాలన్నీ తెలిసిన వారు కావటం వలన అసూయ మొదలైన దుర్గుణాలు ఉండేవి కావు. వేల కొద్దీ సంతానాన్ని కనేవారు. కాలం గడిచిన కొద్దీ మనుషుల్లో కామక్రోధాలు వంటి దుర్గుణాలు పెరిగాయి. దాంతో వీరి ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది. అందువల్ల దేవతలు వారికి దూరం అయ్యారు. శరీర బలం తగ్గింది. ఆయుర్దాయం క్షీణించింది. దరిద్రం అనుభవిస్తూ ఎక్కువ ప్రయత్నాన్ని తక్కువ ఫలాన్ని పొందేవారు. వాళ్ళను రోగాలు పీడించేవి. వేదాలను భగవంతుని నిందించేవాళ్ళు. ఈ దుర్గుణాల వల్ల మరణానంతరం పశుపక్షాదులుగా జన్మించేవాళ్ళు. చేసిన పాపాలకు నరకంలో బాధలు అనుభవించేవాళ్ళు. ఈ విధంగా జనన మరణ వలయం ఏర్పడింది. దాంట్లో తగులుకున్న మానవుడు పాపపుణ్యాలను విడవకుండా చేస్తూ వచ్చాడు. చనిపోయిన తర్వాత కూడా వారి కర్మఫలాలు నీడలా వెంటాడాయి. శరీరధారులు ఈ విధంగా కర్మఫలాలు అనుభవిస్తూ మరలా జన్మిస్తూ మరణిస్తూ ఎడతెగని సంసార చక్రంలో పరిభ్రమిస్తున్నారు. ధర్మరాజా, జీవులన్నీ తమ కర్మఫలాలను అనుభవించకుండా తప్పించుకోలేరు. శరీరం లేకుండా కర్మఫలం అనుభవించలేరు కనుక శరీరాన్ని ధరించాల్సిందే. అయితే శరీరాలు నశించినంత మాత్రాన కర్మఫలాలు నశించవు. ఆ ఫలాన్ని అనుభవించేందుకు మరల శరీరాన్ని ధరిస్తూ ఉంటారు. ధర్మరాజా, కొందరు భూలోకంలో సుఖాలు అనుభవిస్తారు, కొందరు పరలోకంలో సుఖాలు అనుభవిస్తారు. కొందరు ఇహపరాలు రెండింటిలోనూ మేలు కలుగుతుంది, కొందరికి ఇహపరాలు రెండు దక్కవు. అది ఎట్లాగంటే, సంపదలు కలిగిన వారైనా కూడా ఇంద్రియ సుఖాలను బానిసలేని వారు ఆముష్మిక సుఖాలను అర్హులు కారు. విషయ సుఖాలే వారి మనసు తపన పడుతూ ఉంటుంది. నియమ నిష్ఠలతో కూడిన వ్రతాలు, తీర్థయాత్రలు, వేదాధ్యయనము విడవకుండా పుణ్యకార్యాలు చేస్తూ ఉండడం వల్ల ఈ జన్మలో అనుభవాలు సుఖాలకు దూరంగానే ఉండాల్సి వస్తుంది. కానీ చివరకు శాశ్వతమైన సుఖాలే లభిస్తాయి. అనగా పరలోకంలో సుఖాలు పొందడానికి అర్హులవుతారు. ధర్మరాజా, ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ధనాన్ని కీర్తిని ఆర్జించి ధర్మయుక్తంగా వివాహం చేసుకుని సత్సంతానాన్ని పొంది మెచ్చుకోదగిన యజ్ఞాలు చేసేవారు ఇహపరాలు రెండింటిలోనూ సుఖాలు అనుభవిస్తారు. పవిత్రత లేనివారు, అసత్యాన్ని పలికేవారు, ఇంద్రియ నిగ్రహం లేనివారు, విధి నిషేధాలను పాటించని వారు, నాస్తికులే తిరిగేవారు ఇహపరాలు రెండింటికి చెడి దుఃఖాలని అనుభవిస్తూ పతనం చెందుతారు. ఓ ధర్మరాజా, మీరంతా దైవాంశతో జన్మించారు. దేవతలకు మేలు చేయడమే మీ జన్మకు లక్ష్యము. కనుక ఇకపై మీ పరాక్రమాన్ని ప్రదర్శించి శత్రు నిర్మూలన చేసి భూభారాన్ని తగ్గిస్తారు. అనేక యజ్ఞాలు చేసి దైవత్వాన్ని పొందుతారు. మార్కండేయ మహర్షి బ్రాహ్మణ ప్రభావాన్ని తెలుపుట. మార్కండేయ మహర్షి: ధర్మరాజా, పూర్వం ఐహయ వంశానికి చెందిన దుందుమారుడనే రాకుమారుడు వేటాడుతూ ఒక యువకుడు జింక చర్మాన్ని ధరించి ప్రజల చాటున ఉండడం చూసి అది జింకగా భావించి బాణప్రయోగం చేసి చంపాడు. రాకుమారుడు దగ్గరికి పోయి చూస్తే అక్కడ మునికుమారుడు చచ్చిపడి ఉన్నాడు. దుందుమారుడు భయంతో తన నగరానికి పోయి పెద్దలతో జరిగిందంతా చెప్పాడు. వృద్ధ హైహైలు దుందుమారుని పోయి చూడగా అక్కడ మునికుమారుడు చచ్చిపడి ఉండడం చూశారు. అప్పుడు హైహైలంతా దగ్గరలో ఉన్న తర్యక్షుడని తపస్సు ఆశ్రమానికి వెళ్ళారు. వేలుపులు, జనులు, సిద్ధులు కూడా అతని దర్శనానికి వస్తూ ఉంటారు. అంతట మహనీయుడ తర్యక్ష మహర్షి హైహైలంతా మహర్షికి చూసి సాష్టాంగ నమస్కారం చేశారు. గొప్ప సౌశీల్యం గల ఆ మహర్షి వారందరినీ దీవించి అతిథి మర్యాదలు చేయమని శిష్యులను ఆదేశించాడు. ఐహైలంతా మళ్ళీ ఆ మునికి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా విన్నవించుకున్నారు: ఓ మహాత్మా, యువకుడైన ఈ రాకుమారుడు జింక చర్మాన్ని ధరించి తపస్సు చేసుకుంటున్న ఒక ముని బాలుడిని జింక అన్న భ్రమలో బాణం వేసి చంపాడు. అందువల్ల మేమందరము పాపాత్ములయ్యాము. కాబట్టి మీరిచ్చే ఆతిథ్యానికి మేము అర్హులమా కాదా మీరే నిర్ణయించి మహాపాపానికి ఏదైనా పరిహారం ఉంటే చెప్పనని ప్రార్థించారు. అంతట మహర్షి: మా ఆశ్రమంలో ఎవరికీ భయం లేదు. రోగము, చావు, చెరబడటం వంటి బాధలు ఏర్పడవు. ముల్లోకాల్లో వారికి ఈ విషయం తెలుసు. ఐహైలారా, ఇక్కడే మీరు చంపాలనుకున్న మునికుమారుడు
అంటూ ఆ ముని కుమారుని చూపాడు. ఆ మహర్షి తన తపోబలం చేత తన కుమారుని అక్కడ ప్రవేశపెట్టాడు. ఆ ఐహేయులంతా ఆశ్చర్యపోయారు. వారంతా మహర్షి పాదాలపై పడి నమస్కరించి, ఈ బ్రాహ్మణ కుమారుడు మరణించి మళ్ళీ బతికాడు. ఇది ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం. ఇటువంటి మహిమ కలగడానికి కారణం ఏమిటో తెలుపమని ప్రాధేయపడ్డారు. ఇప్పుడు మహర్షి, మేము ఈ ఆశ్రమంలో కొన్ని నియమాలను నిష్ఠలో పాటిస్తాము. మేమెవరో కాలాన్ని వృధా చేయం. ఇక్కడ ఆహారం అంతా పరిశుభ్రంగా ఉంటుంది. అతిథులను పూజిస్తాము. సత్యవ్రతాన్ని పాటిస్తాము. శాంతి, బ్రహ్మచర్యాన్ని ఎక్కువ ఆదరంతో పాటిస్తాము. ఇవే మాకు మేలైన అనుష్ఠానాలు. ఇక్కడ మాకు మృత్యు భయం లేదు. ఎటువంటి భయాందోళనలు ఉండవు. మా కుమారుడు సజీవంగానే ఉంటున్నాడు కాబట్టి మీకు పాపం ఎలా వస్తుంది? అందువల్ల మీరంతా నిశ్చింతగా వెళ్ళండి అన్నాడు. మార్కండేయ మహర్షి, కావున ఓ ధర్మరాజా, నీకు బ్రాహ్మణ మహిమను తెలిపే వృత్తాంతాన్ని చెప్పాను. అట్లాగే నీకు ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియ స్వభావాన్ని తెలిపే కథ చెప్తాను విను. మహానుభావుడైన అత్రి అనే బ్రాహ్మణ శ్రేష్ఠుడు తపస్సు చేసుకోవడానికి వెళ్తూ భార్యతో ఇలా అన్నాడు. ఓ పద్మాక్షి, నేను తపస్సుకే అడవులకు వెళుతున్నాను. నువ్వు నాతో పాటే వస్తావా, లేక నీ కొడుకులతో ఉంటావా అన్నాడు. అత్రి భార్య, ఓ మహానుభావ, కుటుంబం సుఖంగా ఉండేందుకు అవసరమయ్యే ఏర్పాటు చేసి ఆ పైన వానప్రస్థానికి వెళ్ళినా పర్వాలేదు. అంతేకాని ఉన్నట్టుండి తపస్సుకు వెళ్ళిపోతే కుటుంబం గడవటం కష్టమైపోతుంది. అందువల్ల నువ్వు వైన్య మహారాజు యాచించు. ఆయన అడిగిన వాళ్ళందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. ఆ విధంగా కావలసిన ధనాన్ని సంపాదించి కొడుకులకి ఇచ్చి అటు పిమ్మట వానప్రస్థానికి పోవచ్చును. అందువల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అంది. భార్య మాటలు మహర్షికి న్యాయంగానే అనిపించాయి. అప్పుడు మహర్షి అశ్వమేధ యాగం చేస్తూ బ్రాహ్మణులకు మితిలేని దానాలు చేస్తున్నాడు. అత్రి మహాశయుడు రాజు వద్దకు పోయి ఆశీర్వదించి ఇలా అన్నాడు. అత్రి మహర్షి, ఓ మహారాజా, నీవే బ్రహ్మదేవుడువు, నీవే ఇంద్రుడువు, సమస్త ధర్మాలు తెలిసిన వాడవు. నీతో సరితూగే మహారాజులు ఈ ప్రపంచంలో లేనే లేరు. మహానుభావులైన ఋషులు నిన్ను ఎల్లప్పుడూ ప్రశంసిస్తూ ఉంటారు. గౌతమ ముని, ఓ అత్రి, నీ స్తోత్రం అంతా అతిశయోక్తితో కూడుకున్నది. కాకపోతే ఈ మహారాజు బ్రహ్మదేవుడా, ఇంద్రుడా, రుద్రుడా, ధన ధనం కావాలంటే యాచించి తీసుకో, అంతేకాని నోటికి వచ్చినట్లుగా ప్రేలితే బాగుండదు. ఇది ఒక మానవ మాతృని ఈ విధంగా దేవతలతో పోల్చి స్తుతించడం నీకు తగునా? అత్రి మహర్షి, ఓ గౌతమ మహర్షి, ఉచితాలు చేసుకోకుండా అధిక ప్రసంగం చేస్తున్నావు. రాజే ధర్మానికి కుదురు వంటివాడు. రాజే స్వచ్ఛమైన శౌర్యంతో సమస్త లోకాలని పాలించే ప్రభువు. ధర్మరక్షణకు, పరిపాలనకు దక్షుడైన మన రాజు గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ఎత్తి చూపడంలో తప్పేముంది? గౌతమ మహర్షి, ఓ అత్రి, తల నెరిసినంత మాత్రాన నువ్వు జ్ఞానమని అనుకోకు. సభల్లో పండితులైన వారి మాటలు రాణిస్తాయే గాని భట్రాజు పొగడతలు రాణించవు. ఆర్యులు జ్ఞానవృద్ధులైన వారి మాటల్ని అంగీకరిస్తారు. ఈ విధంగా అత్రి గౌతముల సంవాదం బాగా ముదిరి పాకాన పడింది. అప్పుడు ఋషి లేచి వీరి వాదనలోను ఉచితానిత్యాన్ని చెప్పగలవాడు, సర్వధర్మాలు తెలిసిన సనత్ కుమారుడు ఒకడనేవాడున్నాడు. వాడనే చెప్పగా రాజుతో సహా అంతా కలిసి సనత్ కుమారుడు వద్దకు వెళ్ళారు. వాదనలు విన్న సనత్ కుమారుడు ఇలా అన్నాడు. అత్రి చెప్పింది సరి అయినది. ఎందువలనంటే భూమండలానంతా సమర్థవంతమైన సత్క్షత్రియుడు భుజస్కంధాలపైన ఆధారపడి ఉంటుంది. సమస్త ప్రజల్ని కాపాడే ప్రభు అతడు. శత్రువులను నాశనం చేసేవాడే కాబట్టి ఇతడే ఇంద్రుడు, ఈశ్వరుడు, బ్రహ్మ అని చెప్పడం ఉచితంగానే ఉంటుంది. ప్రజలు కూడా అతని ఆజ్ఞను శిరసావహించాల్సి ఉంటుంది. అప్పుడే ఋషులు కూడా మంచి మార్గంలో నడవగలుగుతారు. పరాక్రమంతో ప్రజలందరినీ పాలించే ప్రభు అదృష్టాన్ని కూడా తన వశం చేసుకుంటాడు. దక్షతతో కూడిన రాజును వేదాలు ఇలా వర్ణించాయి. సత్యాన్ని కాపాడేవాడు, ప్రజలను క్రమశిక్షణను నడిపించేవాడు, ధర్మంతో కూడిన నడవడిక గలవాడు అని. పూర్వం అధర్మం ఎక్కడ వృద్ధి చెందుతున్నదో భయంతో బ్రాహ్మణులు తమ శక్తియుక్తుల్ని రాజముందు నిక్షిప్తం చేసేవారు. అప్పటి నుండి నేటి వరకు బ్రాహ్మణ తేజస్సు, క్షత్రియ బలం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. క్షాత్ర బలం లేని బ్రాహ్మణ శక్తి కానీ, బ్రాహ్మణ శక్తి లేని క్షాత్రం కానీ రాణించవు. క్షత్రియుడు బ్రాహ్మణుని పూజించడం చేత తేజస్సు గలవాడై సూర్యుడు చీకటిని పోగొట్టినట్లు ప్రజల పాపాలను హరింపజేయగలడు. అందుచేత క్షత్రియుడు అందరికంటే అధికుడు. ఇది నిశ్చయము. ఓ అత్రి మహాశయ, నువ్వు నన్ను అందరికన్నా అధికుడు అని పొగిడావు. సంతోషంగా ఉంది. కావున నీకు కోటి గోవుని దానంగా ఇస్తున్నాను. దయచేసి స్వీకరించు అని నన్ను అనుగ్రహించు అన్నాడు. అందుకే అత్రి మహాముని ఆ ధనాన్ని తీసుకుపోయి కొడుకులకిచ్చి తన తపోవనానికి వెళ్ళాడు. మార్కండేయ మహర్షి, ధర్మరాజా, నీకు ఇప్పుడు సరస్వతి గీత అనే ఇతిహాసాన్ని చెప్తాను. అందులో అనేక ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి.
నువ్వు వాటిని తెలుసుకోవడం మంచిది. తార్యక్షుడనే మహర్షి సరస్వతి దేవిని గురించి తపస్సు చేసి ఆమె ప్రత్యక్షం కాగానే ఈ విధంగా ప్రార్థించాడు. ఓ దేవి, మానవుడు పాటించాల్సిన ధర్మం ఏది? మానవుడు ఏ విధంగా పుణ్యగతులు పొందుతాడు? ఆ సంపాదించిన పుణ్యం శాశ్వతంగా ఉండాలంటే ఏం చేయాలి? నాకు బాగా అర్థమై జీర్ణించుకునేట్లుగా చెప్పు సరస్వతి దేవి. ఓ మహర్షి, ఎవరైనా 4 వేదాలు అధ్యయనం చేసి 4 యుగాలు యాగాలు చేస్తాడో అతను మరణించిన పిదప స్వర్గలోకానికి పోయి అప్సరస్సుల కౌగిలింతల్లో పులకరించి శరీరం గలవాడే అనేక సంవత్సరాలు సంతోషంగా గడుపుతాడు. మహర్షి, ఎవడైతే ఎక్కువగా పాలిచ్చే పాడి ఆవును శ్రోత్రియ బ్రాహ్మణునికి దానం ఇస్తాడో అతను మరణానంతరం స్వర్గలోకానికి పోయి ఆ ఆవు శరీరం పైన ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు. మంచి బలము కలిగి బరువుల్ని సునాయాసంగా మోయగల కోడి ఎద్దును బ్రాహ్మణుడికి దానం చేసిన వాడు 10 పాడి ఆవుల్ని దానం చేసిన ఫలాన్ని పొందుతాడు. మరియు వస్త్రదానం చేసిన వాడు చంద్రలోకానికి పోతాడు. దీక్షతో అగ్నిహోత్రంలో నేతిలో హోమాలు ఆచరించిన నైష్ఠికుడు 14 తరాల పితృదేవతలను తనతో పాటు స్వర్గానికి తీసుకుపోతాడు. అగ్నిహోత్రులు నిరంతరం హవిస్సులు ఇచ్చేవాడు గోలోకంలో సౌఖ్యాలు అనుభవిస్తాడు. ఓ మహర్షి, అగ్నిహోత్రం కంటే నా స్వరూపమేనని తెలుసుకో. యజ్ఞాల్లో వాడే వస్తువులు నా స్వరూపాలే. నేను అగ్నిహోత్రుడి మొక్కల్లో నుండి పుట్టి ఆత్మజ్ఞానం పొందిన విద్వాంసులందరికీ సందేహాలను తీరుస్తాను. మహర్షి, నేనుండే స్థానం ఏదో తెలుసా? సుఖదుఖాది ద్వంద్వాలకు అతీతమైన మహాత్ములుండే చోటే నా విశిష్ట స్థానము అని తెలుసుకో. తేనె, పాలు, చక్కెర, మాంసము, పిండి వంటలు పుష్కలంగా ఖర్చు చేసి యజ్ఞాలు చేసి దేవతలను సంతృప్తిపరిచిన నైష్ఠికులు మరణానంతరం నా లోకాన్ని చేరతారు. ధర్మరాజు, ఓ మార్కండేయ మహర్షి, వైవస్వంత మనువు ఏ విధంగా మహాత్ముడయ్యాడు నాకు తెలుపవలసింది. మార్కండేయ మహర్షి, ధర్మరాజా విను. పుణ్యాత్ముడైన వైవస్వంత మనువు చాక్షుష మన్వంతరంలో 10,000 సంవత్సరాలు చేతులు పైకెత్తి ఒంటికాలిపై నిలబడి బదరికాశ్రమంలో కఠోర తపస్సు చేశాడు. ఒకనాడు అతడు చెరువులో స్నానం చేసి ఒడ్డున నిలబడి ఉండగా ఒక చేప ఒక గట్టు దగ్గరికి వచ్చి ఇలా అన్నది, అయ్యా, నేను చాలా చిన్న చేపను. ఈ చెరువులో చాలా పెద్ద జలచరాలు. నాకు ప్రాణభయం ఏర్పడింది. నా యందు కరుణ చూపు. నా ప్రాణభయం లేకుండా కాపాడు. నువ్వు నన్ను వేరే జలాశయంలో చేర్చు. నేను నీకు ప్రత్యుపకారం చేస్తాను అంది. వైవస్వతుడు ఆ చేప మాటలకు ఎంతో ఆశ్చర్యపడి ఆ చేపను తీసుకుపోయి ఒక నూతిలో జారవిడిచాడు. అప్పుడప్పుడు క్షేమం అడిగి తెలుసుకునేవాడు. ఆ చేప దినదినాభివృద్ధి చెందుతూ ఒకరోజు నాకు ఈ నూతిలో తిరగడానికి ఇరుకుగా ఉంటుంది అన్నది. అప్పుడు ఆ చేపను తీసుకుపోయి గంగా నదిలో వదిలాడు. కొన్నాళ్ళకి ఆ చేప పెరుగుదలకి గంగా నది కూడా ఇరుకైపోయింది. అప్పుడు వైవస్వంతుడు ఆ చేపను సముద్రంలో వదిలాడు. కొన్నాళ్ళకి ఆ చేప వైవస్వంతుడితో ఇలా అన్నది, ఓ కరుణామయుడా, ఇంతకాలం నువ్వు నాకు చాలా మంచి మనసుతో సహాయం చేశావు. కాబట్టి ఇప్పుడు నీకు నేను సహాయం చేస్తాను. నేను చెప్పినట్టు చెయ్యి. అతి త్వరలో ప్రళయం రాబోతుంది. సముద్రం పొంగి అంతా జలమయం కాబోతుంది. దాంతో జలచరాలన్నీ నాశనం కాగలవు. దీన్నే మనవంతర సంధి అంటారు. నువ్వు వెంటనే ఒక దృఢమైన ఓడను నిర్మించు. ఒక దృఢమైన తాడు కూడా సంపాదించు. ఆ తాడు ఎటువంటి ఆటుపోటుకైనా తట్టుకునేట్టుగా చాలా గట్టిగా ఉండాలి. ఓడ నిండా రకరకాల ఆహార పదార్థాలతో విత్తనాలతోనూ నింపు. నీతో పాటు తపస్సు చేస్తున్న మునులందరినీ ఓడలోకి ఎక్కించు. నీ ఓడ దగ్గరకు సముద్ర జలాలు రాగానే నన్ను తలుచుకో. అప్పుడు నేను ఒక పెద్ద కొమ్ము అన్న చేపగా నీకు కనిపించి సహాయం చేస్తాను. అంతటా వైవస్వంతుడు ఆ చేప చెప్పినట్లే చేశాడు. సప్త ఋషులను వస్తు సామాగ్రిని సమకూర్చుకుని ఓడలో ఎక్కించుకుని సముద్రాన్ని చేరబోతూ ఆ చేపను తలుచుకున్నాడు. ఎత్తైన కొమ్ము కలిగిన పర్వతాకారంతో ఆ చేప ఎదురు వచ్చింది. ఆ చేప చెప్పినట్లే పొడివాటి దృఢమైన తాటిని దాని కొమ్ముకు తగిలించాడు. ఆశ్చర్యం! ఆ ఓడ సముద్రం మధ్యలో ఈడ్చుకుపోయింది. ఆ చేప వైవస్వంతుడు సప్త ఋషులు చూస్తూ ఉండగానే సముద్రం భయంకరంగా పొంగి భూభాగాన్ని అంతటినీ ముంచేసింది. ప్రవాహానికి చెలియల కట్టెల్ని తెంచుకుపోయి మిట్ట పల్లాలన్నీ సమమయ్యాయి. దాంతో ప్రపంచమంతా ఒకే సముద్రంగా మారిపోయింది. అప్పుడు చేప కొన్ని వేల సంవత్సరాల పాటు ఓడను కొట్టుకుపోకుండా కాపాడింది. కొంతకాలానికి వరద ఉధృతి తగ్గగా ఓడను హిమాలయ పర్వత శిఖరం పైకి చేర్చి వైవస్వంతుడితో ఇలా అన్నాడు, ఓ వైవస్వంతుడా,
సప్తఋషులారా, ఈ కొండ శిఖరానికి ఈ తాడును కట్టండి. ఈ మహాప్రళయంలో మీకు ఆపద రాకుండా కాపాడాను. ఓ మహర్షులారా, ఈ సమస్త విశ్వాన్ని సృష్టించి పాలిస్తున్న ప్రభువు నేనే. మీ మీద నాకు కలిగిన ప్రేమ చేత మిమ్మల్ని కాపాడుకుంటూ ఈ ప్రళయ జలాల్లో చేప రూపంలో తిరగవలసి వచ్చింది. ప్రళయ సమయం దాటిపోయింది. ఇకపైన మీకు ఎలాంటి భయం లేదు. ఈ వైవస్వంతుడే ఇక నుంచి చరాచర జగత్తును సృష్టిస్తాడు. నేను ఇతడికి పరమ జ్ఞానాన్ని ప్రసాదించాను. మార్కండే మహర్షి, ఓ ధర్మరాజా, ఆ విధంగా తెలిపి మత్స్య రూపంలో ఉన్న పరమాత్మ మాయమయ్యాడు. అంతటా వైవస్వంతుడు గొప్ప తపస్సు చేసి దేవతల్ని, మనుషుల్ని, రాక్షసులను సృష్టించాడు. ఆ వైవస్వంతుని జీవిత గాథ చరిత్రలన్నిటిలోకి పరమ పవిత్రమైంది. ధర్మరాజు, ఓ మార్కండేయ మహర్షి, నీ తపో మహిమ ఎంతో ఆశ్చర్యకరమైంది. ఈ సృష్టిలోని గ్రహాలు, నక్షత్రాలు, లోకాలు అన్నీ నశించిపోయే ప్రళయ కాలంలో కూడా నువ్వు బ్రతికే ఉంటావు. ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభించినప్పుడు కూడా నువ్వు కేవలం సాక్షిభూతులుగా ఉంటావు. సమస్త లోకాలు మహాప్రళయంలో నీటిలో మునిగి ఉన్నప్పుడు పద్మంలో ఆసీనుడు ఉన్న బ్రహ్మను ఆరాధించిన పుణ్యాత్ముడు నీవు. పరబ్రహ్మ స్వరూపం యొక్క అనుగ్రహాన్ని పాత్రుడైన వాడవు. ముల్లోకాల చేత కీర్తించబడే ఓ మార్కండేయ మహర్షి, సమస్త ప్రాణి కోటిని అంతమొందించి యముడిని నీ ఎడమ కాలుతో తన్నిన ఘనుడవు. నువ్వు ముసలితనాన్ని, రోగాన్ని జయించావు. అటువంటి నీ గొప్పతనాన్ని గురించి చెప్పడం ఎవరితనం? ఓ మహర్షి, సమస్త లోకాలు పుట్టడం, గిట్టడం అనే పర్యాయాలు చూసిన వాడు కాబట్టి కుతూహలంతో నిన్ను అడుగుతున్నాను. లోకాల ప్రళయకాలంలో ఏ రూపంలో ఉంటాయో చెప్పు. మార్కండేయుడు, ప్రళయకాల ప్రకారము తెలుపుట. మార్కండేయ మహర్షి, ఓ ధర్మరాజా, నీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు శ్రీకృష్ణ పరబ్రహ్మను స్మరిస్తాను. ఆయన నీకు బంధువని, నీ మంత్రి అని భావించకు. ఆ పరమాత్ముడి ఆది మధ్య అంతాలు లేవు. సమస్త భూతాలకు ఈశ్వరుడు, అధిదేవుడు, పీతాంబరధారి, పద్మాన్ని బొడ్డున ధరించే శ్రీ మహావిష్ణువు అవతారమే సుమ. కృత, త్రేత, ద్వాపర యుగాలన్నీ కలిపి 12,000 దివ్య సంవత్సరాలు. ఆ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. 1000 మహాయుగాలు కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలు. దాన్నే బ్రహ్మ దివసం అంటారు. బ్రహ్మ దివసానికి చివర 100 సంవత్సరాలు అనావృష్టి ఏర్పడుతుంది. ఆ కాలంలో సూర్యుడు తన కిరణాలను 7 రెట్లు అధికం చేసి సృష్టిలో ఉండే నదులు, సముద్రాలు, జలాశయాలలోని నీరంతా ఆవిరి రూపంలో గ్రహించి లోకాలన్నింటినీ ఎడారిగా చేస్తాడు. ఆ వేడికి తోడుగా ప్రళయకాలపు గాడ్పులు చెలరేగి పర్వతాలకు దేవతల్ని, నాగుల్ని, మనుషుల్ని, రాక్షసుల్ని మార్చి బూడిద చేస్తాయి. మేఘాన్ని తెలుపు, పసుపు, ఎరుపు, నలుపు, గోరోచన రంగులు కలవై భయంకర శబ్దాలు చేస్తూ పిడుగులతో కూడిన వర్షాలు కురిపిస్తాయి. దాంతో విపరీతమైన వాన నీరంతా 100 సంవత్సరాల నుండి చెలరేగిన అగ్నిగుండాన్ని చల్లారుస్తుంది. అటు పిమ్మట పూర్వంలాగే ఏరులు, సముద్రాలు నీటితో నిండి ప్రవహిస్తాయి. ఆ విధంగా మేఘాలు చాలా సంవత్సరాలు వర్షిస్తూనే ఉంటాయి. లోతైన నీటితో ముంచెత్తటం మూలంగా ఎత్తుపల్లాలు తెలియవు, దిక్కులు తెలియవు, నేల ఏదో ఆకాశం ఏదో తెలియక చీకట్లు దట్టంగా కమ్ముకొని ఉంటాయి. అంతట బ్రహ్మచే సృష్టించబడిన పెనుగాడుపులు మేఘాలన్నిటినీ చెదరగొట్టి కొడతాయి. తిరిగి ఆ గాలినంతా బ్రహ్మ తనలోకి పీల్చుకుని అనంత జలాలపైన పద్మంలో పడుకుని ప్రీతితో నిద్రిస్తాడు. ధర్మరాజా, ఈ విధంగా కల్పాంతరం ఎన్నో గడిచాయి. ఇక ముందు కూడా ఎన్నో గడుస్తాయి. ఈ విధంగా జరిగిన కల్పాంత కాలంలో పెను చీకటిలో దిక్కు తెలియని ఎంతో కాలం ఒంటరి వాడినే తిరిగాను. అట్లా తిరగ్గా ఒక సమయంలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ మర్రి ఆకునే పాన్పుగా చేసుకుని నీలమేఘ శ్యాముడి చంద్రబింబం వంటి ముఖం గలవాడు మహా తేజస్వి అయిన బాలుడొకడు సంతోషంతో ఉండటం చూశాను. ఆ బాలుడు సుకుమార్యాన్ని ఏమని చెప్పను. ఆ బాలుడు చూడగానే నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. నాలో నేను ఇలా ఆలోచించాను, లోకాలన్నీ జలమయమై గాఢాంధకారం అలుముకున్న ఈ తరుణంలో ఈ బాలుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇతడు ఎవరై ఉంటాడు అని అనుకుంటూ ఆ బాలుడు దగ్గరికి వెళ్ళాను. ఆ బాలుడు కళ్ళు తెరిచి నన్ను చూసి ఇలా అన్నాడు, అయ్యా, బాగా అలసిపోయినట్లు ఉన్నావు, విశ్రాంతి తీసుకుంటావా చెప్పు, నా దేహంలోకి ప్రవేశించి సుఖంగా ఉండు అంటూ నోరు తెరిచాడు. ఎవరో నడుతున్నట్టుగానే ఆ బాలు నోట్లోకి నెట్టివేయబడి కడుపులో ప్రవేశించాను. అందులో గంగా మొదలైన నదులు, మేరు వంటి అనేక పర్వతాలు, సముద్రాలు, నగరాలు, దీవులు, భూఖండాలు, వివిధ వ్యాపారాల్లో తలమునకనైన జన సమూహాలు, పక్షులు, మృగాలు, పాములు, అరణ్యాలు అంటూ ఎన్నో చూశాను. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ప్రకాశిస్తున్న ఆకాశం కనిపించింది.
ఇంద్రుడు, వరుణుడు, వాయువు, యముడు మొదలైన దేవతలు నివసించే లోకాలను దర్శించాను. భుజంగులు, యక్షులు, రాక్షసులు, అసురులు, విద్యాధరులు మొదలైన వారు నివసించే లోకాన్ని చూశాను. ఒక ముక్కలో చెప్పాలంటే సృష్టి అంతా ఆ బాలుడి కడుపులో ఉండడం చూశాను. ఆ మహాత్ముడు పట్టులోని లోకాలు కొన్నింటిని చూడాలంటే నాకు 100 సంవత్సరాలు పట్టింది. ఆయన ఎక్కడా నిలవకుండా కూర్చోలేకపోయాను. ఎందువలనంటే మనసంతా భయంతో అల్లకల్లోలమైంది. ఏమి తోచక చివరకు ఆ బాలుడి పాదాలని శరణు వేడాను. అంతటా ఆ దయాళుడు నా మీద కరుణ గలవాడై తన నోటి నుండి నన్ను బయటికి పడేట్లు చేశాడు. బయటికి వచ్చి చూశాను కదా, చుట్టూ జల ప్రళయం, మధ్యలో మర్రి చెట్టు. ఆ చెట్టు ఆకుపై బాలుడు పడుకొని ఉండడం చూశాను. నన్ను చూస్తున్న ఆ బాలుడు చిలిపిగా చిరునవ్వు నవ్వుతూ, పుణ్యాత్ముడా, బాగా విశ్రాంతి తీసుకున్నావా అని అడిగాడు. నాకు ఒళ్ళు తెలియని స్థితిలో నెమ్మదిగా ఆ బాలుడి దగ్గరికి వెళ్ళాను. అతని పాదపద్మాలు లేత చిగురుటాకుల కన్నా సుకుమారంగా ఉన్నాయి. నా శిరస్సును అతని పాదాల మీద ఆనించి, దేవా, నీ కడుపులో ప్రవేశించి మితిలేని ఆశ్చర్యానికి గురయ్యాను. చరాచర సృష్టి అంతా నీ కడుపులోని ఇమిడి ఉంది. ఎంత ఆలోచించినా నీ మాయాజాలం ఏమిటో తెలుసుకోలేకపోయాను. స్థూల దృష్టికి నువ్వు ఒక బాలుడివే కానీ సూక్ష్మ దృష్టితో ఎంతో ఆలోచించినా నువ్వు నా ఊహకు అందడం లేదు. అంతులేని సముద్రంలా ఉంది ఈ ప్రళయ జలం ఏమిటి? ఈ జలాల మధ్యన ఈ మర్రి చెట్టు ఏమిటి? ఎంత బాలుడివైనా మర్రి ఆకు మీద శయనించడం ఏమిటి? ఎటువంటి నీ పట్టులో 14 లోకాలు పెట్టుకుని పసిబాలుడి వలె ప్రళయం పవళించడం ఏమిటి? పరమాత్మ, నీ సొగసీమని వర్ణించను. ఈ అనంత భాగ్యం నాకు ఏ విధంగా లభిస్తుందో దయచేసి తెలుపునే. దేవా, నీకు నేను ఆశ్రితుడను, నీ భక్తుడను. నాపై కనికరం ఉంచి నా భ్రాంతిని తొలగించు, నన్ను కాపాడు. మార్కండేయుడు: ధర్మరాజా, నేను ఆ విధంగా ప్రార్థించడం చేత పద్మముల వంటి కన్నులు గల విష్ణు భగవానుడు నా యందు దయగలవాడై వాత్సల్యంతో తన మహిమల్ని ఇలా చెప్పాడు. ఓ మార్కండేయ మహర్షి, దేవతలు, ఋషులు కూడా నా మహిమను తెలుసుకోలేరు. నువ్వు సాటిలేని పుణ్యాత్ముడు కాబట్టి సంతోషంగా నా ఉత్తరాంతాన్నంతా నీకు చెప్తాను విను. మార్కండేయుడా, జలాలన్నీ నారములు అంటారు. అటువంటి జలాలే నాకు నివాసము. కాబట్టి నాకు నారాయణుడు అన్న సార్థక నామధేయం ఏర్పడింది. అటువంటి నేను అన్ని కాలాల్లోనూ ఉంటూ పరిపాలించేవాడిని, జ్ఞానంతో కూడిన ఆనందం కలవాడినిగా ఉంటాను. ఈ లోకాలన్నిటినీ సృష్టించేవాడిని నేనే, పరిపాలించేవాడిని నేనే, సమయం వచ్చినప్పుడు సంహరించేది నేనే. అనగా నాలోనే లయం చేసుకుంటాను. పద్మంలో జన్మించిన బ్రహ్మదేవుడు, దేవతల్ని పాలించే ఇంద్రుడు, ధనానికి అధిపతి అయిన కుబేరుడు, జలాలకు అధిపతి అయిన వరుణుడు, ఇంకా మిగిలిన వేలుపులందరూ నా అంశతో జన్మించిన వారే, అనగా నా ప్రతినిధులే సుమ. ఈ భూమియే నా పాదాలు, అగ్నిహోత్రుడే నా ముఖము, సూర్యచంద్రులే నాకు నయనాలు, ఈ అనంతాకాశమే నాకు శిరస్సు. నా ఆకారం ఎంతో అద్భుతంగా ఉంటుంది. నేనే ఎన్నో యజ్ఞాలు చేశాను, సాటిలేని దక్షిణలు ఇచ్చాను. కనుక జ్ఞానులైన బ్రాహ్మణులు, పరాక్రమశాలురైన ప్రభువులు, సద్గుణశాలురైన వయస్సులు, యజ్ఞాలు చేసే స్వభావం గలవారై ఉంటారు. నన్నే అనుసరిస్తూ దాన ధర్మాలు చేయడంలో ఆసక్తులై ఉంటారు. ప్రళయకాలంలో నీటిలో మునిగిపోయిన భూగోళాన్ని వరాహ రూపం ధరించి ఉద్ధరించాను. భూమండలాన్నంతా సముద్రాలతోనూ, నదులతోనూ, పర్వతాలతోనూ, అడవులతోనూ, పట్టణాలతోనూ సృష్టించి ఆదిశేషుడనై మోస్తున్నది నేనే. బడభాగ్నినై 7 సముద్రాలలోని నీటిని నేనే తాగాను. మళ్ళీ ప్రళయకాలం విడిచిపెడుతూ ఉంటాను. బడబ అనగా ఆడగుర్రము రూపంలో సముద్ర గర్భంలో ఉండే అగ్ని, దాన్నే బడబాగ్ని అంటారు. సృష్టి ప్రారంభమైనప్పుడు నా నోటి నుండి, భుజాల నుండి, తొడల నుండి, పాదాల నుండి 4 వర్ణాలు సృష్టిస్తాను. అట్లాగే నా ముఖం నుండి 4 వేదాలు ఉద్భవిస్తాయి. అవన్నీ ప్రళయకాలంలో నాలో లీనమైపోతాయి. అహంభావం, అసూయ, మమకారం లేని మహర్షులు నన్ను ఆరాధిస్తారు. సత్యమునందు నిష్ఠగల వారే ఆత్మజ్ఞానాన్ని పొంది ముక్తులవుతారు. ఓ మునిశ్రేష్ఠుడా, పరోపకారం, తపస్సు, తెలివి, అహింసలనే సాధు లక్షణాలు, కోరికలు, అజ్ఞానము, రాగద్వేషాల వంటి తామస గుణాలు నాలో ఉంటాయి. ఆధ్యాత్మిక వికాసానికి దానము, సత్యము, తపస్సు, జ్ఞానము, అహింస లక్ష్యాలుగా పరిగణించబడతాయి. దానాలు 16 గోదానం, భూదానం, తిలదానం, హిరణ్యదానం, రత్నదానం, విద్యాదానం, కన్యాదానం, దాసీదానం, శయ్యాదానం, గృహదానం, అగ్రహారదానం, రథదానం, గజదానం, అశ్వదానం, మేఘదానం, మహిషీదానం. లోకంలో ఎప్పుడైతే
ధర్మానికి హాని కలుగుతుందో, అప్పుడు అధర్మం విజృంభిస్తుందో, ఎప్పుడు రాక్షసులు క్రూరులై అతిశయిస్తారో, ఎప్పుడు వేల్పులు హీనస్థితికి దిగజారుతారో, అప్పుడల్లా మంచి కులాలకు చెందిన వారి ఇళ్లలో జన్మించి దేవతల్ని దేవేంద్రుల్ని కాపాడి యథాప్రకారం ధర్మాన్ని నిలబెడతాను. కృతయుగంలో తెల్లని శరీరాన్ని, త్రేతాయుగంలో ఎర్రని రూపాన్ని, ద్వాపరంలో నల్ల నీలం వర్ణాన్ని కలిగి, కలియుగంలో పశుపచ్చని ఆకారంలో విలసిల్లుతూ ఆయా యుగాల్లో ఆరాధించాల్సిన ధర్మాన్ని నెలకొల్పుతాను. కాలచక్రాన్ని క్రమం తప్పకుండా నేనే నడుపుతాను. ప్రళయకాలంలో నేనే యముడినే ఈ సృష్టిని అంతటినీ అమిత వేగంగా సంహరిస్తాను. ముల్లోకాల్ని సృష్టించే బ్రహ్మ కూడా నా అంశ మాత్రమేనని తెలుసుకో. నారాయణుడు అనే పేరుతో 1000 మహాయాగాలు బాల రూపంతో వటపత్ర సాయినై యోగ నిద్రలో ఉంటాను. కల్పాంతంలో జరిగే బీభత్సాన్ని చూసి నువ్వు భయపడ్డావు. అందువల్లనే నీ యందు కరుణ కలవాడనే నా పట్టులో ప్రపంచాన్నంతా నీకు భద్రంగా ఉన్నాయని చూపించాను. ఇక నీకు భయం ఉండదు. యథేచ్ఛగా సంచరించు. నా బొడ్డులో ఉన్న తామర పువ్వు ఉద్భవించింది. అందు నుండి బ్రహ్మ యోగ నిద్రలో నుండి మేల్కొని సృష్టి ప్రారంభిస్తాడు. నువ్వు త్వరలోనే చూడగలవు. మార్కండేయ మహర్షి: ఓ ధర్మరాజా, శ్రీమన్నారాయణుడు నాకు అంతా పోసగుచ్చినట్టు చెప్పి అదృశ్యుడయ్యాడు. ఆ బాలుడే విష్ణు పరబ్రహ్మమై నీకు బంధువుగాను, మంత్రిగాను, స్నేహితుడిగాను కనిపిస్తూ మనలందరినీ మోహింపజేస్తున్నాడు. ఆ కరుణామూర్తి అయిన ఆ కృష్ణ భగవాన్ ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం కలిగింది. దేవదేవుడైన ఆ కృష్ణ పరబ్రహ్మం దయవలనే ప్రళయకాలంలో కూడా దుఃఖరహితుడుగాను, నిర్వికారుడుగాను జీవించగలిగాను. ఓ ధర్మరాజా, దేవదేవుడైన శ్రీకృష్ణుడు దర్శన భాగ్యం కలగటం చేతనే పూర్వం నేను సందర్శించిన సంఘటనలన్నీ జ్ఞాపకానికి వచ్చి తిరిగి చెప్పగలిగే శక్తి కలిగింది. కనుక ఈ పుణ్యపురుషుని శరణు వేడి కృతార్థుడు కమ్ము. ధర్మరాజు: ఓ మార్కండేయ మహర్షి, కలియుగంలో ధర్మం క్షీణిస్తుందని పెద్దలు అంటారు. కలియుగ ధర్మాన్ని గురించి తెలుపుము అన్నాడు. మార్కండేయ మహర్షి: ఓ ధర్మరాజా, కృతయుగంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. త్రేతాయుగంలో 3 పాదాలపైనే వర్ధిల్లుతుంది. ద్వాపర యుగంలో 2 పాదాలపైనే ఉంటుంది. ఈ కలియుగంలో ధర్మం క్షీణించి 1 పాదమే మిగిలి ఉంటుంది. మనుషుల్లో సత్యం తగ్గిపోతుంది. సత్యానికి హాని కలగటం వల్ల ఆయుర్దాయం క్షీణిస్తుంది. ఆయుర్దాయం తగ్గటం వల్ల విద్యాభ్యాసం పూర్తి చేయలేరు. అల్ప విద్యలందు మోహం పెరిగిపోతుంది. మోహం లోభత్వానికి దారితీస్తుంది. లోభం పెరగటం వల్ల కోరికలు అధికమవుతాయి. కోరికల వల్ల కోపం వృద్ధి చెందుతుంది. క్రోధం పగకు దారితీస్తుంది. పగ మూలంగా కులాల మధ్య చిచ్చు తగులుకుంటుంది. ఈ విధంగా ఎవరి హద్దులు వారు ఉండకుండా వర్ణశంకరం అవుతుంది. ఓ ధర్మరాజా, కలికాలంలో బ్రాహ్మణులు వేదాలు అధ్యయనం చేయరు, నిగ్రహాన్ని కోల్పోతారు. శూద్రులు తపస్సు చేస్తారు. భూమి మీద ఉండే పల్లెలు పట్టణాల్లో నివసించే ప్రజలు ధర్మం తప్పి నడుస్తారు. క్రూర మృగాలు పల్లెలు పట్టణాలపై దాడి చేస్తాయి. అరాచకం పెరిగి ప్రభుత్వాధికారం నశిస్తుంది. పరాక్రమంతో ప్రజలను రక్షించాల్సిన క్షత్రియులు శౌర్యం లేని వారే దిగజారి స్నేహవృత్తిని చేపట్టి శూద్రులై తిరుగుతారు. ఆవు పాలు కరువు అవుతాయి. వృక్షాలు పువ్వుల్ని ఫలాల్ని సమృద్ధిగా ఇవ్వవు. ప్రభుత్వంలో ఉన్నవారు పన్నులు అధికంగా విధించి ప్రజల రక్తం తాగుతారు. బ్రాహ్మణులు వర్తక వ్యాపారాలు, వ్యవసాయ వృత్తులు చేపడతారు. ఓ ధర్మరాజా, కలియుగంలో వర్ణాశ్రమాలు మంట కలుస్తాయి. నాస్తికులు, శుష్క వేదాంతులు పెరిగిపోతారు. దేహాన్ని ఆత్మగా భావించి వివేకం కోల్పోతారు. దేహ రక్షణకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. క్రయ విక్రయాల్లో మోసం పెరుగుతుంది. సాధుజనుల కష్టాలు అనుభవిస్తారు. ప్రజలు రోగాలు బాధలు పడుతూ అల్పాయుష్కులు అవుతారు. ఆహారానికి పనికిరాని అనేక మొక్కలు సేద్యం చేస్తారు. స్త్రీ పురుషులు అనైతిక సంబంధాలు కలిగి ఉంటారు. గొర్రెల పెంపకంపై వ్యామోహం పెరిగి జనులు మాంసాహారులు అవుతారు. పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేసేవారే కరువు అవుతారు. దైవ కార్యాలు, పితృకార్యాలు దేశ కాల పాత్రానుగుణంగా జరగవు. బ్రాహ్మణులు హితవాదం వైపు మోహితులవుతారు. వేదాలను నిందిస్తారు. చెడు మార్గంలో పయనిస్తారు. భూలోకంలో ప్రజలు స్వైర విహారం చేస్తారు. ఆడవారిని, బలహీనుల్ని, దీనుల్ని మోసం చేసి సర్వస్వం హరిస్తారు. తల్లిదండ్రుల్ని, కన్నబిడ్డల్ని చంపడానికి కూడా వెనుకాడరు. భూమిని పాలించే ప్రభువులు ప్రజలను రక్షించడానికి బదులు దోచుకు తింటారు. యుద్ధాల వల్ల ప్రాణికోటి నాశనం అవుతుంది. కుమారులు తండ్రిని అవమానిస్తారు. భార్య భర్తని కించపరుస్తుంది. భార్యాభర్తలు ఒకరినొకరు లక్ష్య పెట్టకుండా స్వేచ్ఛా విహారులు అవుతారు. ధర్మరాజా, కలియుగంలో ప్రజలు ఆయు ప్రమాణం 16 ఏళ్ళు. ఆడపిల్ల 18 సంవత్సరాలకే పిల్లల్ని కంటుంది.
ధర్మ గుణం నశిస్తుంది. జ్ఞానులైన వారు కూడా పాపకృత్యాలకు పాల్పడతారు. అన్నాన్ని ధనానికి అమ్ముకుంటారు. బ్రాహ్మణులు జ్ఞానాన్ని డబ్బుకు అమ్ముకుంటారు. శూద్రుల పరాక్రమం పెరిగి ఒక్కడే 10 మందిని చంపుతాడు. బ్రాహ్మణులు దిక్కులేని వారై నలుదిక్కులా పరుగులు తీస్తారు. దొంగలు ద్రవ్యాన్నే కాకుండా ప్రాణాలను కూడా హరిస్తారు. వేదోక్తమైన ధర్మాల్ని శూద్రులు చెప్తుంటే బ్రాహ్మణులు చెవుల పొగించి వింటారు. కలియుగంలో శిష్యుడు గురువును గౌరవించడు. గురువు శిష్యుడు మోసగిస్తాడు. బంధు ప్రేమలు కనుమరుగవుతాయి. కరువులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు అడుగడుగుకి ఏర్పడి ప్రజలు భయాందోళనకు గురి అవుతారు. రాజులలో శ్రేష్ఠుడైన ఓ ధర్మరాజా, కలియుగంలో ధర్మాలన్నీ ఈ విధంగా తలకిందులవుతాయి. భయంకరమైన దుశ్శకునాలు దాపురిస్తాయి. పట్టణాలు, పల్లెలు అన్నీ నాశనమై శాంతి పద్ధతులు లేని వారు అవుతారు. శ్రీ మహావిష్ణువు కలికిగా అవతరించుట. ధర్మరాజా, కలియుగం చివరి భాగంలో శ్రీ మహావిష్ణువే కలికి అవతారం ధరిస్తాడు. ఆయన సంబళ గ్రామంలో విష్ణుయశుడన్న పేరుతో బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు. కేవలం స్మరణ మాత్రం చేతనే, గురుకుల వాసం లేకుండానే వేదాంగాలన్నీ తెలుసుకోగలుగుతాడు. అస్త్ర విశేషాలన్నిటినీ సులువుగా సంపాదించి సార్వభౌముడవుతాడు. విష్ణుయశుడు బ్రాహ్మణులను వెంట పెట్టుకుని అధర్మపరులైన మ్లేచ్చులను సంహరించి ధర్మాన్ని తిరిగి స్థాపిస్తాడు. అనేక అశ్వమేధ యాగాలు చేస్తాడు. తాను సంపాదించిన సామ్రాజ్యాన్నంతా విప్రులకు పంచిపెట్టి వృద్ధాప్యంలో తపోవనానికి వెళతాడు. విష్ణుయశుడు ప్రవేశపెట్టిన ధర్మ మార్గాలన్నింటినీ ఈ బ్రాహ్మణులు అనుసరిస్తూ వర్ణాశ్రమ వ్యవస్థ వారి వారి మర్యాదలను పాటించేట్లుగా ప్రవర్తిస్తారు. ఇంతలో తరువాతి యుగమైన కృతయుగం ప్రారంభమైన తిరిగి ధర్మం 4 పాదాల మీద ఆచరించబడుతుంది. యశుడనిచే నెలకొల్పబడిన ధర్మాన్ని అనుసరించి బ్రాహ్మణులు మొదలైన కులాల వారంతా సాంప్రదాయానుసారంగా ప్రవర్తిస్తారు. దాంతో వానలు సకాలంలో కురుస్తాయి. గ్రహాలన్నీ గతి తప్పకుండా కాంతివంతమవుతాయి. ధర్మరాజా, ఇంతవరకు కృతయుగాన్ని గురించి తెలిపాను. ఇక త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలపైన నడుస్తుంది. ద్వాపరంలో 2 పాదాలపైన నడుస్తుంది. కాలచక్రం ఈ విధంగా అనేక సార్లు పునరావృతం అవుతుంది. నేను ఈ మాటలన్నీ స్వానుభవంతో చెప్తున్నాను. ఇవన్నీ ఒక పక్కన పెట్టు. నీ మేలు కోరి ముఖ్యంగా ఒక ఉపదేశం చెప్తాను, శ్రద్ధగా విను. ధర్మరాజా, నువ్వు ఎల్లప్పుడూ బ్రాహ్మణులను సంతృప్తి పరుస్తూ ఉండు. సద్బ్రాహ్మణులు తృప్తి చెందితే దేవతలంతా తృప్తి చెందుతారు. అనగా సమస్త పుణ్యాలు సంతరించుకుంటాయి. సర్వభూతాల ఎడల జాలి కలిగి ఉండు. పౌరులందరినీ నీ కన్నబిడ్డల్లా చూసుకో. ధర్మాన్ని నిర్ణయించేటప్పుడు వయోవృద్ధులైన మహానుభావులు పూర్వం ఏ విధంగా ఆచరించారో పరిశీలించి ఆ విధంగా నిర్ణయాలు తీసుకో. పాపాన్ని, అజ్ఞానాన్ని నిరోధించు. అహంభావాన్ని విడిచిపెట్టు. సత్యాన్ని ప్రియంగా మాట్లాడు. కాలాన్ని బట్టి జ్ఞానం మారుతూ ఉంటుంది కాబట్టి ఆ జ్ఞానం జారిపోకుండా ఉండేట్టు జాగ్రత్త పడు. భరతవంశంలో పుట్టడం వల్ల పరమ పవిత్రుడివి నువ్వు. నిర్మలమైన మనసు గలవాడవు. ప్రాజ్ఞుడువైన నీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. ధర్మరాజు, మునీంద్ర, మీరు చేసిన బోధలన్నీ శ్రద్ధగా విన్నాను. ఇంతవరకు నా శక్తి వంచన లేకుండా ఆయా అంశాలన్నీ ఆచరిస్తున్నాను. అత్యాశ కానీ అసూయ కానీ దగ్గరకు రాకుండా జాగ్రత్త పడుతున్నాను. ఇప్పుడు మీరు బోధించిన అంశాలన్నీ అప్రమత్తంగా ఉంటూ ఆచరిస్తాను. మహర్షి, బ్రాహ్మణ ప్రభావాన్ని గురించి నాకు తెలుపు. మార్కండే మహర్షి, ధర్మరాజా, పూర్వం పరీక్షిత్ అనే మహారాజు అయోధ్యను పరిపాలించేవాడు. అతడు సూర్యునికి సమానమైన తేజస్సు గలవాడు. ఒకనాడు అడవికి వేటకని వెళ్ళి అలా తిరుగుతూ ఒకరు అపురూప సుందరుని చూశాడు. వెంటనే మోహితుడే ఆమెతో ఇలా అన్నాడు. పరీక్షిత్ మహారాజు, ఓ సుందరి, నువ్వు ఎవరిదానవు? ఇక్కడ ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు అన్నాడు. సుందరి, మహారాజా, నాకు ఇంకా వివాహం కాలేదు. తగిన వరుడి కోసం వెతుకుతూ తిరుగుతున్నాను. నేనెవరిదానో నాకే తెలియటం లేదు. కనుక నేనెవరినో నువ్వే చెప్పు అంది. రాజు ఆమె అందచందాలకి కాకుండా చాకచక్యానికి, మాటల నేర్పుకి ముగ్ధుడయ్యాడు. వెంటనే తన వివాహం ఆడమని కోరాడు. ఆమె సంతోషంగా అంగీకరిస్తూనే ఒక షరతు విధించింది. అదేమంటే తనను ఎట్టి పరిస్థితుల్లోనూ జలవిహారానికి రమ్మని కోరరాదు. రాజు ఆ షరతుకు అంగీకరించి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెను వెంటబెట్టుకుని రాజధాని నగరానికి వెళ్ళాడు. కొంతకాలం వాళ్ళకు కావలసిన సౌఖ్యాలన్నీ అనుభవిస్తుండగా శరదృతువు వచ్చింది. ఉద్యానవనంలో సాటిలేని పుష్పజాతులన్నీ పుష్పించాయి. చిగురుటాకుల్లో వెలసిల్లే మహావృక్షాలున్నాయి. అందులోనే విశాలమైన సరస్సులున్నాయి. సరస్సు నిండా తామర పువ్వులతో నుండి ప్రసరించే ప్రళయాలతో కూడిన వాయువులన్నీ
వాయువులన్నీ పీలుస్తూ మత్తెక్కి విహరించాయి. ముగ్ధుడైన రాజు అవసరమైన భవనాన్ని నిర్మింపజేశాడు. అట్లా విహరిస్తూ ఉండగా ఒకరోజు రాజు శరీరం అంతా చెమటతో తడిసి ముద్దయింది. ప్రేయసిని కొలను కట్టునే ఉంచి తాను మాత్రం సరస్సులో దిగి ఇలా అన్నాడు: ప్రేయసి, ఈ సరోవరంలో నీరెంతో నిర్మలంగా ఉంది, నువ్వు వచ్చి స్నానం చేయి అన్నాడు. వెంటనే ఆమె చిరునవ్వు నవ్వుతూ కొలంలో ప్రవేశించి అదృశ్యమైపోయింది. రాజుకు అపరితమైన దుఃఖం కలిగింది, ఆశ్చర్యం కలిగాయి. ఎంత గాలించినా ఆమె జాడ కనిపించలేదు. వెంటనే సరస్సులోని నీరంతా బయటకు తోడించేశాడు. సరస్సులో ఒక నీటి బొట్టు కూడా లేకుండా ఎండిపోయింది. కానీ అతని ప్రేయసి కనిపించలేదు. అయితే కొలంలో అడుగులు బాగానే ఎన్నో కప్పలున్నాయి. ఆ కప్పలే తన ప్రేయసిని తినేసి ఉంటాయని భావించి భటుల్ని పిలిచి చెరువులు, తటాకాలు, సరస్సుల్లోని దేశాల్లో ఉన్న కప్పలన్నింటినీ చంపమని ఆజ్ఞాపించాడు. దేశంలో కప్పలన్నీ నశించిపోతున్నాయి. రాజు విపరీత నిర్ణయానికి వ్యాకులత చెందిన కప్పల రాజు ఒక మహర్షి రూపాన్ని ధరించి రాజుతో ఇలా అన్నాడు: కప్పల రాజు, ఓ మహారాజా, నీ భటులు లోకంలో ఉన్న కప్పలన్నింటినీ దారుణంగా చంపుతున్నారు. నువ్వు తీసుకున్న ఈ నికృష్టపు నిర్ణయానికి లోకాలన్నీ పరిహసిస్తున్నాయి. రాజా, కప్పల్ని చంపడం వల్ల నీకు ఎటువంటి ఖ్యాతి రాలేదు కదా. పోనీ చనిపోయిన నీ ప్రియురాలేమైనా బతికి వచ్చిందా? అది లేదు కనుక కప్పల మీద కనికరం చూపించు, కప్పలను చంపడం వెంటనే ఆపించు అన్నాడు. పరీక్షిత్తు: ఓ మహర్షి, ఈ కప్పలే నా ప్రేయస్ని పొట్టను పెట్టుకున్నాయి. అటువంటి వాటిపైన కనికరం ఎందుకు చూపాలి? చంపడం ఆపను అన్నాడు. కప్పల రాజు: ఓ మహారాజా, నేను మహర్షిని కాదు, కప్పల రాజును. నా పేరు ఆయువు. నీ ప్రేయస్ నా కూతురే. నీకు మళ్ళీ ఆమె ఎందరినో మోసగించింది. నువ్వు ఎన్నో వాడివో తెలీదు. చూస్తుంటే నువ్వెంతో మంచివాడిలా కనిపిస్తున్నావు. దయచేసి ఈ హింసను ఆపు. పరీక్షను మహారాజు: ఓ ఆయువు, నువ్వు చెప్పిందంతా నిజమే అయితే వెంటనే నా ప్రేయస్ని పిలిపించి నాకు అప్పగించు అన్నాడు. కప్పల తన కుమార్తెను స్వరించగానే వెంటనే ప్రత్యక్షమైంది. ఆమెతో కప్పల రాజు ఇలా అన్నాడు: ఓసి, నీ చెడు ప్రవర్తనకు అంతు లేకుండా ఉంది. నువ్వు ఎంతోమంది రాజులను మోసం చేశావు. నీకు పుట్టి పిల్లలంతా మోసగాళ్లే అవుతారని శపించి వెళ్ళిపోయాడు. అంతటా పరీక్షిత్తు తన ప్రేయస్తో అనేక సంవత్సరాలు జీవించి ఆమె వలన శలుడు, నలుడు, వలుడు అనే 3 కుమారులను పొంది కొంతకాలానికి రాజ్యాన్ని శలుడికి పట్టం కట్టి తాను తపోవనానికి వెళ్ళాడు. శలుడు రాజ్యాధికారాన్ని చేపట్టి కొంతకాలం రాజ్యపాలన చేసి ఒక రోజున వినోదం కోసం వేటకు వెళ్ళాడు. వేటలో అనేక మృగాలను సంహరించాడు. అందులో ఒక మృగం బాణం దెబ్బతిని కూడా తప్పించుకుని వేగంగా పరిగెత్తింది. శలుడు దాన్ని వెంబడించాడు, కానీ ఆ మృగాన్ని చేరుకోలేకపోయాడు. సారథిని వేగంగా పొమ్మని ఆదేశించాడు. అప్పుడు సారథి: మహారాజా, ఈ మృగం చాలా వేగంతో పరిగెడుతోంది. మన రథాన్ని అంత వేగంగా నడిపినా ఆ మృగాన్ని చేరలేము. మన రథానికి వామ్య జాతి గుర్రాన్ని పూంచి ఉంటే మనము మృగాన్ని చేరుకోగలిగే వాళ్ళం అన్నాడు. అంత శలుడు ఆ వామీయ జాతి గుర్రాలు ఎక్కడ లభ్యమవుతాయని అడిగాడు. అప్పుడు సారథి: రాజా, ఈ గుర్రాలు వామదేవుడు అనే మునీశ్వరుడి దగ్గర ఉన్నాయి అన్నాడు. అయితే రథాన్ని వామదేవుడు ఆశ్రమానికి పోనిమ్మన్నాడు. శలుడు వామదేవుని ఆశ్రమానికి పోయి మునికి వినయంగా నమస్కరించి: మహర్షి, నేను శలుడు అనే రాజును. నేను వేటాడడానికి మృగం ఒకటి తప్పించుకుని పోయింది. నేను ఆ మృగాన్ని పట్టుకోవాలంటే నీ వద్ద ఉన్న వామీయ జాతి అశ్వాన్ని పూనిస్తే కానీ నా రథం ఆ మృగాన్ని చేరలేదు. కావున నీ వామీయ జాతి అశ్వాన్ని ఇప్పించాల్సిందని ప్రార్థించాడు. వామదేవుడు రాజు కోరికను మన్నించి నీ పని కాగానే నా అశ్వాన్ని ఇక్కడ ఆశ్రమంలో అప్పగించి షరతు మీద ఇస్తున్నాను అన్నాడు. శలుడు అందుకు అంగీకరించి రథానికి వామీయ జాతి గుర్రాలను పూంచి తేలిగ్గా మృగాన్ని వెంటాడి తన రాజధానికి వెళ్ళిపోయాడు. శలుడు తనతో ఇలా అనుకున్నాడు: అయితే మేలుజాతి గుర్రాలు రాజు వద్దే ఉండాలి, కానీ ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే బ్రాహ్మణుడికి ఎందుకు అనుకుని గుర్రాన్ని తన వద్దే ఉంచుకున్నాడు. అక్కడ వామదేవ మహర్షి ఈ రాజు గుర్రాలను తీసుకెళ్లి 4 రోజులైంది, ఇంకా తిరిగి ఇవ్వలేదు అనుకుని శిష్యుడైన ఆత్రేయుడిని పిలిచి శలమహారాజు వద్దకు పోయి వామీయ జాతి గుర్రాన్ని అడిగి తీసుకురమ్మని పంపాడు. ఆత్రేయుడు రాజును సందర్శించి, రాజుల్లో శ్రేష్ఠుడైన ఓ మహారాజా, మునుల్లో శ్రేష్ఠుడైన వామదేవుడు పంపగా వచ్చాను. నువ్వు లోగడ తీసుకున్న మా గురువుగారి గుర్రాలని స్నేహపూర్వకంగా తిరిగి మాకు ఇవ్వవలసింది అని అడిగాడు. అందుకు శలుడు దురుసుగా ఇలా అన్నాడు: పోవయ్య బ్రాహ్మణుడా, గుర్రాన్ని తమ్మని ఆయన పంపడము తగుదినమ్మా అని నువ్వు రావటము రెండూ బాగానే ఉన్నాయి. మేము రాజులము. రాజులకు ఇచ్చిన సొత్తు రాజులకు సొంతమైపోతుంది. కావున నేను ఆ గుర్రాలను ఇవ్వను. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని దురుసుగా మాట్లాడాడు. ఆత్రేయుడు ఆశ్రమానికి వెళ్ళి జరిగిందంతా గురువు గారికి నివేదించాడు. రాజు సమాజానికి వామదేవుడికి చాలా కోపం వచ్చింది. తెప్పించి తానే స్వయంగా రాజు వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు: ఓ రాజా, నీ పని కోసం మా గుర్రాలను అడిగావు. ఇప్పుడు నీ పని తీరిపోయింది. ఇక నా గుర్రాలను నాకు ఇచ్చే. ఎరువుగా తీసుకున్న దాన్ని సొంతం చేసుకోవడానికి వీలు పడుతుందా? దురాశ పడినంత మాత్రాన అది ఫలిస్తుందా? ఎప్పటికైనా దురాలోచన మాని
ప్రశాంతంగా ఆలోచించి చూడు. ఇతరుల సొత్తు ఆశించడం పాపం. అటువంటి పాపం చేసిన వారిని వరుణ పాశాల చేత బంధించబడతారు. ఆ తర్వాత నరకానికి పోయి భరించడానికి కష్టాలు పడతారు అన్నాడు. వామదేవుడి మాటలు విన్న శల మహారాజు ఇలా అన్నాడు, గుర్రాలు బ్రాహ్మణులకు ఎందుకు? దానికి బదులు బలిసిన 2 ఎద్దులను ఇస్తాను, లేదా మంచి కంచెర గాడిదలను ఇస్తాను. అంతేగాని గుర్రాలే కావాలని మూర్ఖంగా పట్టుబట్టకు. నేనిచ్చేది తీసుకుని నీ దారిని నువ్వు పో అన్నాడు. రాజు మాటలకు ఉగ్రుడైన వామదేవుడు, ఓ రాజా, బ్రాహ్మణుల సొమ్ము అపహరించడమే మహాపాపం. దానికి బదులు వేరేది మరేదో ఇస్తానని పొమ్మనటం హాస్యాస్పదం. రాజా, నువ్వు ఏ కాలానికి చెందిన న్యాయం మాట్లాడుతున్నావు? ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. మహర్షి మాటలు శలుడు అహంకారాన్ని దెబ్బతీశాయి. భటుల్ని పిలిచి దుష్టుడైన ఈ మునిని పట్టి బంధించి శూలాలతో పొడిచి చంపండి అని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ విన్న వామదేవుడు ముఖం కోపంతో ఎర్రబడింది. ఆ క్షణంలోనే తన తప్పు బలం చేత అనేక మంది రాక్షసులను సృష్టించి వారి చేత ఆ రాజునే శూలాలతో పొడిపించి చంపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శరుడు మరణంతో తమ్ముడు నరుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. కొంతకాలమైన తర్వాత తిరిగి వామదేవుడు వచ్చి నరుడితో, మహారాజా, నువ్వు ధర్మాన్ని అనుసరించేవాడివి కావున నా గుర్రాన్ని నాకు ఇవ్వు అన్నాడు. ముని మాటలకు రాజు కోపించి సారథితో ఇలా అన్నాడు, ఈ ముని ఖండకావరంతో మంచి చెడు తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడు. విషం పూసిన బాణాలు విల్లు తీసుకుని రమ్ము అన్నాడు. ఆ మాటలు విన్న వామదేవుడు నవ్వి, రాజా, నన్ను చంపడానికి తెమ్మన్న విషం పూసిన బాణాలు నీ కొడుకునే చంపుతాయి అన్నాడు. ఇంతలో విషపు బాణాల చేత చంపబడిన బాలుడిని ఎత్తుకుని సేవకులు అక్కడికి వచ్చారు. కన్న కొడుకు కళ్ళ ముందు చచ్చిపడి ఉండటంతో రాజు కోపం ముంచుకొచ్చింది. ఈ బ్రాహ్మణుని నా బాణాలతో ఇక్కడికిక్కడే చచ్చిపడేట్లు చేస్తాను, చూస్తూ ఉండండి అని ప్రతిజ్ఞ చేసి విల్లుని తెప్పించి బాణాలను సంధించి విడవడానికి సిద్ధం అవుతూ ఉండగా చేతులు 2 బిగుసుకుపోయాయి. అతడి అసూయ, రోషం, ప్రతిజ్ఞ అన్నీ వ్యర్థమైపోయాయి. అతడు ఎంత గింజుకున్నా అతడి చేతులు స్వాధీనం కాలేదు. ముఖం పాలిపోయింది. ప్రజలారా, నేను అహంభావంతో ఎంతో అధిక ప్రసంగం చేశాను. బ్రాహ్మణ శక్తి గొప్పది. ఈ బ్రాహ్మణ శక్తి ముందు నా ఆయుధాలు తలదించుకున్నాయి. ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను ఓడిపోయాను. వామదేవ మహర్షి గెలిచాడు. ఇతడి శత్రువుల్ని నియంత్రించగల సమర్థుడు. సజ్జనుల చేత ప్రశంసించబడే ఈ మునీశ్వరుని శరణు వేడుకుంటున్నాను అని నలుడు మహర్షిని శరణు కోరాడు. ఆ తర్వాత అతడి పరివారం అంతా కూడా శరణు వేడారు. అప్పుడు మహర్షి రాజును కరుణించి అతడి చేతులు 2 నుంచి విడుదల చేశాడు. అట్లాగే రాజు కొడుకును కూడా బతికించాడు. రాజు అంతఃపురం నుండి వామయపురాన్ని తెప్పించి వామదేవుడికి సమర్పించాడు. అంతటా ఆ గుర్రాలను తీసుకుని ఆ మునీశ్వరుడు వెళ్ళిపోయాడు. మార్కండేయ మహర్షి, ఓ ధర్మరాజా, బ్రాహ్మణుల ప్రభావం అటువంటిది. ధర్మరాజు, మహర్షి, పుణ్యపురుష, బ్రాహ్మణ ప్రభావాన్ని గురించి తెలుసుకున్నాను. ఈ లోకంలో మీకన్నా ఉద్రైన మునీశ్వరుడు ఎవరైనా ఉన్నాడా? ఉంటే తెలపండి అన్నాడు. ధర్మరాజు ఇంద్రజ్యమును కథ చెరుపుట. మార్కండేయ మహర్షి, ధర్మరాజా, పూర్వం ఇంద్రజ్యమునుడనే మహారాజు ఉండేవాడు. అతను చాలా కాలం స్వర్గంలో నివసించాడు. ఒకరోజు దేవత అతనితో, ఓ ప్రజ్యమున, ఇంద్రజ్యమున, ఈ పుణ్యం తరిగిపోయింది కావున తిరిగి భూలోకానికి పొమ్మని పంపేశారు. అప్పుడు అతడు నా వద్దకు వచ్చి, పుణ్యాత్ముడా, నేను ఇంద్రజ్యమునుడను, అనేక పుణ్యకార్యాలు చేశాను, నువ్వు నన్ను ఎరుగుదువా అని అడిగాడు. అప్పుడు నేను, అయ్యా, నాకు మీరు గుర్తుకు రావటం లేదు. నాకన్నా వయసులో పెద్దవారైన పవాకర్ణుడు అనే గుడ్లగోబకు తెలిసి ఉండవచ్చు. అప్పుడు అతడు హిమాలయ పర్వతం పైన వసిస్తున్నది. అతడికి నీ గురించి తప్పక తెలిసి ఉండవచ్చు, పోయి విచారించు అన్నాడు. అతడు నన్ను కూడా అతనితో రమ్మన్నాడు. నేను పెద్దవాడినయ్యాను, అంత దూరం ప్రయాణం చేయలేను అని చెప్పాను. అప్పుడు అతడు గుర్రం రూపం దాల్చి తన వీపు పైన కూర్చోబెట్టుకుని తీసుకుని పోయాడు. మేమిద్దరము కలిసి పావాకర్ణుడి దగ్గరికి వెళ్ళాము. అప్పుడు ఇంద్రజమునుడు గొడ్లగోబును నన్ను అడిగినట్లే అడిగాడు. ఆ గొడ్లగోబు చాలాసేపు ఆలోచించి తన జ్ఞాపకం రావట్లేదని, ఇంద్రజమును అనే సరోవరం ఒకటి ఉన్నదని, అందులో ఒక కొంగ చాలా కాలం నుండి ఉంటుంది కాబట్టి ఆ కొంగను నువ్వెవరో తెలిసి ఉండవచ్చునంది. ఇంద్రజమునుడు నన్ను, ఆ గొడ్లగోబును కూడా తన వీపు మీద ఎక్కించుకుని ఇంద్రజమును అనే సరస్సును తీసుకుని వెళ్ళాడు. ఆ కొంగ కూడా ఇంద్రజమునుడు నేను ఎరుగును, కానీ ఈ సరస్సులో చాలా కాలం నుండి ఒక తాబేలు నివసిస్తోంది. ఆ తాబేలుకు తెలిసి ఉండవచ్చు, కావున పిలిచి అడుగుదాం అని ఆ కొంగ తాబేలు పేరు పెట్టి పిలుస్తూ, మిత్రమా, ఒక సందేహం తీర్చడానికి కొందరు పెద్దలు నీ వద్దకు వచ్చారు, దయచేసి బయటికి రా అని పిలిచింది. తాబేలు బయటికి రాగా ఇంద్రజమున మహారాజు, నువ్వు ఎరుగుదువా, నన్ను ఎరుగుదువా అని అడిగాడు. అందుకు తాబేలు ఇట్లా అంది, అయ్యో, ఇంద్రజముని ఎరుగుని వారు ఎవరైనా ఉంటారా? అతడు అనేక యాగాలు చేశాడు, యజ్ఞాలు చేశాడు, ఎన్నో లక్షల గోవులను దానం చేశాడు. గోవులన్నింటినీ ఇక్కడే కట్టేసేవారు.
ఇప్పుడు ఆ గోవులు కాయలు గిట్టలచే నేలంతా పల్లమై ఇది సరస్సుగా మారింది. అప్పటి నుండి ఇది ఇంద్రజమున సరస్సు అని ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా నాకు అనేక సార్లు ప్రాణదానం చేశాడు. అటువంటి ఇంద్రజమునుని మరువగలమా అన్నది. ఆ మాటలు వినగానే దేవతలు వచ్చి ఇంద్రజమునుడితో, మహాత్మా, నీ యశస్సు భూలోకంలో ఎప్పుడూ శాశ్వతంగా ఉండడం వల్ల నీకు స్వర్గంలో శాశ్వత స్థానం లభిస్తుంది. దయచేసి విమానం ఎక్కండి అన్నారు. దేవతలారా, వీరందరినీ నా పని మీద ఎంత దూరం తీసుకుని వచ్చానో వారందరినీ వారి వారి స్థానాల్లో దిగబెట్టి ఆ తర్వాత మీతో స్వర్గానికి వస్తాను అని అన్నాడు ధర్మరాజు. మార్కండేయ మహర్షి, వయసులో నీకంటే పెద్దవారిని గురించి చెప్పావు, చాలా సంతోషంగా ఉంది. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన కువలయాసుడు దుందుమారుడనే పేరు ఎలా వచ్చిందో చెప్పు అన్నాడు. మార్కండేయుడు, శివుడితో సమానమైన వాడును, ప్రజల శుభాలు చేకూర్చేవాడును అయిన ఉద్దంకుడనే మహర్షి తమ్మి పువ్వు తిన్నెపై నిలబడి విష్ణు భగవాను గూర్చి అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు. కొంతకాలానికి పాంచజన్యాన్ని ధరించి విష్ణు భగవాన్ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఉద్దంక మహర్షి, దేవా, నాకు సాక్షాత్కరించడమే పెద్ద వరం. ఇంకా నాకేదైనా వరం ఇవ్వాలని అనుకుంటే ఎల్లప్పుడూ సత్యం పైన, ధర్మం పైన, ఇంద్రియ నిగ్రహం పైన నా మనసు లగ్నమై ఉండేట్లు అనుగ్రహించు. నీ యందు భక్తి ఎన్నటికీ తరిగిపోకుండా ఉండేట్లు అనుగ్రహించు. విష్ణు భగవానుడు, ఓ ఉద్దంక మహర్షి, నువ్వు కోరుకున్నవన్నీ అనుగ్రహిస్తున్నాను. నీకు గొప్ప జ్ఞానం కూడా ప్రసాదిస్తున్నాను. నీ వల్ల ఇంకో శుభకార్యం కూడా నెరవేర్చాల్సి ఉంది. అది ఏమిటంటే, దుందుడు అనే రాక్షసు లోకాలన్నింటినీ హింసిస్తున్నాడు. అతన్ని సంహరించడానికి నువ్వు కువలయాసుని సరియైన సమయం చూసి ప్రేరేపించాలి. మహర్షి, దుందుడిని సంహరించడానికి అతని శక్తి మాత్రమే చాలదు. ఆ సమయంలో నువ్వు ప్రేరేపించినందువల్ల కలిగే శక్తికి నీ తేజస్సు కూడా తోడై ఆ రాక్షసుని చంపగలుగుతాడు. అందువల్ల నువ్వు ఈ దేవకార్యాన్ని పూనుకోవాలి అన్నాడు. అప్పుడు ఉద్దంకుడు వరాలు ఇచ్చి విష్ణు భగవానుడు అదృశ్యయ్యాడు. ఇక్ష్వాకు వంశానికి చెందిన బృహదస్సుడు కుమారుడే కువలయాసుడికి 21,000 మంది పుత్రుడు. వారంతా శస్త్రాస్త్ర విద్యల్లో ఆరితేరిన వారే. బృహదస్సుడు ధర్మాత్ముడైన కువలయాసుడికి రాజ్యాభిషేకం చేసి తపోవనానికి వెళ్ళడానికి ప్రయాణమయ్యాడు. అప్పుడు ఉద్దంక మహర్షి అయోధ్యకు వచ్చి బృహదస్వ మహారాజుతో ఇలా అన్నాడు. ఉద్దంక మహర్షి, బృహదస్వ మహారాజా, రాజులకు ప్రజల్ని పరిపాలించిన పరమధర్మము. పూర్వకాలంలో గొప్ప గొప్ప రాజులంతా ప్రజల్ని కన్నబిడ్డలా కాపాడి పుణ్యాన్ని సంపాదించారు. అటువంటి నువ్వు నీ ధర్మాన్ని విడిచిపెట్టి అడవులకు పోయి తపస్సు చేసే పుణ్యం అపారంగా వస్తుంది అనుకుంటున్నావా? రాజులకు ప్రజల్ని కాపాడమే పరమ కర్తవ్యం అని తెలుసుకో. నాలాంటి సాధువులంతా ప్రశాంతంగా తపస్సు చేసుకోగలుగుతున్నారంటే అది రాజు తన ధర్మాన్ని పాలించడం చేతనే. ఇది కూడా నీ కర్తవ్యమే కదా. ఓ రాజా, ఆశ్చర్యాన్ని కలిగించే ఉత్తానం ఒకటి చెప్తాను విను. మధుకైటకుల కొడుకు దుందుడు ప్రసిద్ధికెక్కిన రాక్షసుడు, అమిత బలాఢ్యుడు, గొప్ప తపస్సు చేసిన బ్రహ్మను మెప్పించి అనేక వరాలు సంపాదించాడు. అందువల్ల దేవతలు, రాక్షసులు ఎవరూ అతన్ని జయించలేకపోయారు. రాజా, ఇప్పుడు ఆ రాక్షసుడు నా ఆశ్రమానికి సమీపంలో భూమిలో సొరంగం చేసుకుని నిద్రిస్తున్నాడు. అతడు పీల్చి వదిలిన గాలి పొగలు సెగలతో కూడి నా దగ్గరలో ఉండే కొండలు, అడవులు ఇసుకతో కప్పుకుపోతున్నాయి. మేము కూడా మా ఆలయంలో తపస్సు చేసుకోలేకపోతున్నాము. కావున నువ్వు ఆ దుర్మార్గుని సంహరించు మహారాజా. అంతేకాదు, ఎవడైతే ఆ దుర్మార్గుని సంహరించేందుకు పూనుకుంటాడో అతడికి నా శక్తిని ప్రసాదిస్తాను నేను విష్ణు భగవానుడు నాతో అన్నాడు. కనుక ఓ బృహదస్వ మహారాజా, త్వరపడు. విష్ణు బలాన్ని గూర్చి నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. వెంటనే విష్ణు శక్తిని ఆవహిస్తుంది. అటువంటి శౌర్య సాహసాలతో కూడినట్టి ఘనకార్యాలే భూలోకంలో పుణ్యాన్ని, పరంలో సుఖాన్ని తెచ్చిపెడతాయి. ఇంతటి మహత్కార్యాన్ని నువ్వు తప్ప మరెవరూ నెరవేర్చలేరు అన్నాడు. బృహదస్వ మహారాజు, మునుల్లో శ్రేష్టమైన ఓ మహర్షి, నిర్మలమైన మనస్సుతో హస్త సన్యాసం చేశాను కనుక ఇక హస్తాలను ముట్టుకోను. తపస్సు చేయడానికే మనసు తొందరపడుతోంది కనుక నేను తపోవనానికి పోక తప్పదు. అయితే ఓ ఉద్దంక మహర్షి, నా కొడుకు కువలయాసుడు గొప్ప బలవంతుడు, పుణ్యాత్ముడు, ధైర్య సాహసాలు గలవాడు. అతడు ఒక్కడికే కాకుండా అతడి కుమారులు కూడా తండ్రి వలనే మొక్కవోని శౌర్య సంపదలు గలవారు. కనుక కువలయాసుడు అతని కొడుకులు కలిసి నువ్వు కోరినట్లు రాక్షస బాధ నుండి విముక్తులు చేయగలరు. ఉద్దంకుడు బృహదస్సుడిని అభినందించి తపోవనానికి సాగనింపాడు. ఇంతవరకు ధర్మరాజు, మహర్షి, మధుకైటకులు, దుందుబుడు ఏ కాలానికి చెందినవారు? చివరికి దుందుబుడు ఏమయ్యాడు అని అడిగాడు.
మార్కండేయ మహర్షి ధర్మరాజా, పూర్వం ముల్లోకాలు జలమయమై ఉండగా శ్రీ మహావిష్ణువు ఒకడే ఆదిశేషుడు పైన పడుకుని యోగ నిద్రలో నిద్రిస్తున్నాడు. అప్పుడే ఆయన బొడ్డు నుంచి ఒక కమలం, ఆ కమలం నుండి బ్రహ్మ ఉద్భవించారు. మధుకైటవులు అనే రాక్షసులిద్దరూ అప్పుడే పుట్టిన బ్రహ్మను నిష్కారణంగా చితకబాదారు. దాంతో బ్రహ్మ ఏడుస్తూ శ్రీ మహావిష్ణువు శరణు చొచ్చాడు. విష్ణు యోగ నిద్ర నుండి మేలుకొని బ్రహ్మను ఊరడించి మధుకైటవులతో ఇలా అన్నాడు: మధుకైటవులారా, మీ శౌర్యానికి ధైర్యానికి మెచ్చాను, ఏదైనా వరం కోరుకోండి అన్నాడు. అందుకు మధుకైటవులు పక్కపక్క నవ్వి, మాకు నువ్వు వరాలిచ్చేది ఏమిటి, మేమే నీకు వరాలిస్తాం, కోరుకో అన్నారు. విష్ణు సంతోషించి, మంచిది, మీ ఇద్దరు నా చేతిలో మరణించాలి అని కోరాడు. రాక్షసులు తాము మోసపోయామని తెలుసుకుని తెలివిగా ఇలా అన్నారు: ఓ విష్ణుదేవ, మేము హాస్యానికైనా అబద్ధాలు ఆడాం, ఇచ్చిన మాట తప్పేవాళ్ళం కాదు. గొప్ప పరాక్రమం, ధైర్య సాహసాలు మాకు పెట్టని ఆభరణాలు. ప్రాణం ఇచ్చేందుకైనా మేము సిద్ధంగా ఉన్నాము. ప్రాణాలు పోతున్నందుకు మాకు కొంచెమైనా దుఃఖం కలగడం లేదు. అయితే ఒక షరతు మాత్రం ఉంది, మమ్మల్ని నీళ్లు చోట చంపు, అది మా నియమం సుమా అన్నారు. అప్పుడు విష్ణువు వారి తలను తన 2 తొడల మధ్యన ఉంచి సుదర్శన చక్రంతో వాళ్ళ గొంతును కోసి చంపాడు. ఓ ధర్మరాజా, మధుకైటవుల కొడుకే ఈ దుందుడు. ఇతడు క్రూరులలో శ్రేష్ఠుడు. అనేక మంది దేవతల నుండి వరాలను పొంది ఆ గర్వంతో దేవేంద్రాది దేవతల్ని అవమానించాడు. మార్కండేయ మహర్షి: ఓ ధర్మరాజా, ఉద్దంకుడు వృధసుడిని తపోవనానికి పంపి అతడి పుత్రుడు కువలయాసుడికి దుందుడిపై దండయాత్రకు గురిగొలిపాడు. మంచితనమే తేజస్గా గల కువలయాసుడు రాక్షసులపై దాడికి ఎంతో సంతోషించాడు. కొడుకులందరినీ వెంటబెట్టుకుని దుందుడు నిద్రిస్తున్న సముద్ర తీరాన్ని చేరుకున్నాడు. ఆకాశంలో దేవతలంతా విమానాల్లో గుంపులుగా వచ్చి కువలయాసుడికి శుభాకాంక్షలు తెలిపారు. కువలయాసుడు సముద్ర తీరాన్ని స్నానం నిలిపి శిబిరాలను నిర్మించుకొని కొడుకులతో కొంతమందిని దుందుడు నివాసానికి చేరేందుకు భూమిని తవ్వమని ఆజ్ఞాపించాడు. వారంతా రకరకాలైన పనిముట్ల సాయంతో భూమికి సొరంగం చేసి దుందుడు నిద్రిస్తున్న ప్రదేశాన్ని చేరగలిగారు. ఆ రాక్షసుడి ఒడిలో నోటి నుండి బయటకు వచ్చిన అగ్ని జ్వాలల్లో చాలామంది కువలయాసుని పుత్రుడు మరణించారు. వారిలో దృఢాసుడు, కపిలాసుడు, భద్రాసుడు అనే 3 మాత్రమే మిగిలారు. అప్పుడు కువలయాసుడు దుందుడిపై యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడే విష్ణువు తన శక్తి కొంత కువలయాసుడిలో ప్రవేశపెట్టాడు. ఈ రాజు ఈ విధంగా సముద్ర తీరానికి పోయి దుందుడిపై అనేక శస్త్రాస్త్రాలు ప్రయోగించాడు. దుందుడు నిద్రలేచి కోపంతో శూలం తీసుకుని రాజును ఎదుర్కొన్నాడు. రాక్షసు కళ్ళల్లో నుండి నోట్లో నుండి వస్తున్న అగ్ని జ్వాలలను భరించలేక యోగశక్తి చేత జల ప్రవాహాన్ని సృష్టించి ఆ అగ్ని జ్వాలల్ని చల్లార్చాడు. వెంటనే దివ్యశక్తి కలిగిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా క్షణాల్లో రాక్షస శరీరం బూడిదైంది. దేవతలు, ఋషులు కువలయాసుడిని అభినందించారు. రాజా, నువ్వు దేవతలకు విరోధి అయిన దుందుడిని సంహరించావు కాబట్టి ఇక నుండి నీ పేరు దుందుమారుడుగా ప్రసిద్ధి చెందుతావు అని ఆశీర్వదించారు. ఇంద్రాది దేవతలంతా కువలయాసుడిని తనకిష్టమైన వరాన్ని కోరుకోమన్నారు. అప్పుడు కువలయాసుడు వినయంతో ఇలా అన్నాడు: నాకు అన్నప్పుడు విపులందు పూజ్యభావము కలిగి ఉండాలి, పరోపకార బుద్ధి కలవాడినై ఇతరులకు దాన ధర్మాలు చేసే స్వభావం కలిగి ఉండాలి, జన్మజన్మలకు తరగని విష్ణు భక్తిని ప్రసాదించు అని కోరాడు. ఓ ధర్మరాజా, కువలయాసుడికి దుందుమారుడనే బిరుదు ఎలా వచ్చిందో చెప్పాను. అరణ్య పర్వంలోని చతుర్థ శ్వాసం పూర్తయిందండి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా పారాయణ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి.